హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సురభి యూట్యూబ్ ఛానల్ అండి. నాటుకోళ్ళు పచ్చడి అడిగారండి చాలామంది. నాటుకోడి పచ్చడి అడిగారండి, అందుకనే పుంజులు తెప్పించానండి పచ్చడి. కానీ ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి. కోసుకోవడానికి పట్టుకెళ్తున్నామండి ఇప్పుడు. నాటుకోడి పచ్చడి అండి. ఇదిగోండి కోళ్ళు కొట్టించేసామండి. చికెన్ మొత్తం ఇలా రెడీ అయిపోయిందండి. నీళ్ళేసి కడిగేసి పసుపు వేసి ఉప్పు రాసి ఉంచానండి. తర్వాత ఉడకబెట్టాలండి. పసుపు ఉప్పు రాసి ఇలా ఉంచామండి. నూనెలో ఉడకబెట్టాలి. ఇప్పుడు మసాలాలన్నీ వేసుకోవాలండి. 11 కేజీలు పచ్చడి కదండి, ఎక్కువే పడతాయండి. ఇవన్నీ దాల్చిన చెక్క, యాలక్కాయలు, స్టార్ పువ్వులు అన్నీ వేసుకోవాలండి. గసగసాలు ఎక్కువ పడతాయండి బాగాని. స్టార్ పువ్వు కూడా వేసానండి. యాలక్కాయలు బాగా ఎక్కువ ఉండాలండి, అప్పుడే సువాసన బాగా వస్తుంది. చికెన్ ఏమో ఉడుకుతుందండి, ఇంకా చాలా టైం పడుద్ది. చికెన్ టైం పడుతుందండి బాగాని, నాటుకోడి కదండి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేయించామండి, పక్కన పెట్టేసాను. ఆవాలు మెంతులు వేస్తున్నానండి. కుక్ అయిన తర్వాత చికెన్ ఇలా ఉందండి. ఆవిరి వస్తుంది కదా, అందుకనే కనిపించట్లేదు. 12 గంటలకు పెడితే 2:30 అయిందండి కుక్ అవడానికి. కరెక్ట్గా 2 గంటలన్నర పట్టింది. 11 కేజీలు చికెను. నాటుకోడి కదండి, టైం ఎక్కువ పడుద్ది. అన్నీ పుంజులేనండి పెట్టలోని. ఆయిల్ కాగుతుందండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం 11 కేజీల చికెన్ కూడా మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనెలో వేగుతున్నాయండి మాంసం ముక్కలు. కొన్ని తీసేసానండి ఆల్రెడీ వేయించి. ఇలా వేస్తే చాలండి. ఇవన్నీ వేయించాలి. ఇంకానే చాలా ఉన్నాయండి. ఇంకానే ఇవన్నీ వేయించేటప్పటికి చాలా టైం పట్టేస్తుందండి, చాలాసేపు వేగుద్ది. ఇవి గరిటికి ఎలా అంటుకుపోతున్నాయి చూసారా అండి. ఎందుకంటే ఇవి నాటుకోడు కదండి, దాని గురించి వాటిల్లోంచి ఆయిల్ కింద వస్తుందండి, దాని గురించి అలాగా అంటుకుంటుంది గరిటికి. చాలా ఫ్రెష్ అండి కోళ్ళు మాత్రం. చూసారు కదండి, ఇలా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా రావాలి మొత్తం. వేడివేడిగా కుక్ అవుతున్నాయండి నాటుకోడి పికిల్స్. త్వరగా ఆర్డర్ చేయండి. వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి. ఫ్రెష్వేనండి. చాలా బాగుంటాయండి, టేస్ట్ చేయండి.
పోయినాయండి, తీసేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది నూనెలో వేసి వేయించాలండి. 10 కేజీలకి కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి బాగా వేగాలండి. వేగే వరకు ఇలాగా గట్టి పెట్టి తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అంటుకుపోద్దండి. ముందుగా ముక్కలు తీసుకోవాలండి. ఇది ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి. తర్వాత ఆవపిండి తీసుకోవాలండి. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి తీసుకోవాలి. ఆవపిండి అండి, ఆవాలు, మెంతులు వేపించేసి పొడించేసానండి. ఇది ధనియాలు, జీలకర్ర పొడి అండి. ఇది మసాలాలన్నీ కలిపి పొడి అండి. ఇది కారం, చికెన్ ముక్కలు వేపినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లిపాయలునండి. తర్వాత మసాలా పొడిని తీసుకోవాలండి. తర్వాత పచ్చికారం తీసుకోవాలండి. పచ్చళ్ళ కోసం వేసే కారం ఇది ప్రత్యేకించి ఆడించుకున్నాం మేము. కేజీకి 2 గ్లాసులు వేస్తానండి. ఇది 11 కేజీలు కదండి. ఇది ఎక్కువే పడుద్ది. కారం అయితే తగినంత వేసుకున్నామండి కొలత ప్రకారం. తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలండి పచ్చడి అంతానే. ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ ఉప్పు వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నూనెలో వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇది ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలండి. నేనైతే కేజీ నిమ్మకాయలు తెప్పించానండి. నిమ్మరసం మొత్తం వేసి మొత్తం కలుపుకోవాలండి. నూనె తక్కువైతే కనుక పోసుకోవాలండి. 11 కేజీల పచ్చడికి 4 కేజీలు నూనె పోసానండి. ఇంకా సరిపోలేదు, ఇంకో 2 కేజీలు పడుద్దండి. వేడి పచ్చడి రెడీ అండి. వేడి అన్నంలో పచ్చడి వేసి తింటే చాలా బాగుంటుంది. కర్రీ లేనప్పుడు 2 ముక్కలు వేసుకొని వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. వెంటనే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. మా ఛానల్ ఇప్పుడు వరకు చూడని వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా కావాలంటే పికిల్ ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్స్ అండి.